సేవకులు వచ్చి ఏం పర్లేదండి, ఏం లేదు పర్వాలేదంటే ఆ బిడ్డ రోజు ఉండకపోయేది. మనం ప్రార్థన చేయాలి. ఏ శ్రమ ఏ సమస్య అయితే అది 10 మంది వస్తే 10 మందికి వంట చేస్తాము. 100 మంది వస్తున్నారు లేదని 10 మంది వంట చేసి పర్లేదంటే కుదురుతారా వంట చేసే వాళ్ళ దగ్గర? సరిపోతాయని తెలుసు. ఎంత ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తే దాన్ని ఆపేవాడు లేదు. కానీ మనం నిలబడాలి, ప్రార్థన చేయాలి, నలగొట్టబడాలి, దున్నబడాలి, గుద్దబడాలి. మన కొరకు ఏ పాపం ఏది వేసే కొట్టుకుంటూ కూడా ఆయన కన్నులు తినుకుంటూ కూడా పర్వాలేదు అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన సంతోషంగా నిలబడ్డాడు. కొడుతున్నాడు కదా అని పడుకోలేదు, ఆయన నిలబడ్డాడు. మనము కూడా నిలబడాలి. దేవునికి మహిమ కలుగు.